క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, నాగరాజుపల్లె ప్యారిష్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సుశీలమ్మ, కీర్తిశేషులు మల్లారెడ్డి గారి జోజిరెడ్డి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎం మర్రెడ్డి, అనిత, ఉషా, సుమ, సురేష్, జోసఫ్, మనీష్, హర్షిత, నిహారిక, సెరేనా, సామిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, బొచ్చిరాజుపాలెం విచారణ. ఎడ్ల సూరిబాబు, కృష్ణారావుల 4వ వర్ధంతి సందర్భముగా వారి పవిత్ర ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్దమ్మ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం. కన్యాధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి మరియు మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం, దేవదేవుని సాన్నిధ్యం ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం.
దివ్యవాణి టీవీ ఛానల్కి టెలికాస్ట్ స్పాన్సర్స్, మన ప్యారిషనర్స్, మన ఇంటెన్షన్స్, దేవుడు మనకు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా, మరియు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, స్పెషల్ ఇంటెన్షన్స్ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం, విన్నపాల కోసం, మరియు మన కుటుంబాల్లో చదువుతున్నటువంటి బాలబాలికలకు దైవ జ్ఞానము, దైవ శక్తి దయచేయాలని మనసారా మనం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అద్భుత బాలి యేసు భక్తులారా, పరలోక చింతన కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలవారు ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుంటారు. ఎందుకంటే వారు కీర్తనలు పాడినప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వారికి శక్తి నింపుతాడు, బలాన్ని దయచేస్తాడు, కాపుదల, రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఎటు వెళ్ళినా ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె, వీరిని నేను దీవిస్తాను, కాచి కాపాడుతాను. ఆ విధంగా తండ్రి అయిన దేవుని యొక్క ఆకాంక్ష. అందుకోసమే భక్తిపరుడు, భక్తిపరురాలు ఎప్పుడు వ్యక్తిగత ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థన చేస్తారు, సంఘ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రభువు వారిని మరువకూడదు అని. ప్రభువు మరువడు. హీబ్రీ లేఖలో 13వ అధ్యాయము 5-7 నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మరువను, దీవిస్తూ ఉంటాను, ఆశీర్వదిస్తాను, కలకాలము నా యొక్క తేజస్సు మీ పైన ఉంటుంది, కలకాలము నా యొక్క కృప మీ పైన ఉంటుంది అని తండ్రి అయిన దేవుడు ఆ విధంగా కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమభావంతో ఉండాలి, శాంతి భావము కలిగి ఉండాలి అని మనం ఎప్పుడైతే మనం తలంచుకుంటామో ప్రభుని యొక్క కృప, దైవ కృప మన మీద ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో నా కృప నిన్ను వీడిపోదు, నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, కాచి కాపాడుతుంది. కాబట్టి ఎంత సంతోషం, మనం విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం, సంతోషంగా ఇక్కడికి వచ్చాం, భగవంతుని స్మరించుకోవడానికి వచ్చాం. దివ్యబాల యేసు నా కుటుంబాన్ని దీవించాలి, నన్ను దీవించాలి అని ఆ విధంగా మనం వచ్చాం. ఈ యొక్క దివ్య పూజ వేళలో ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, నా కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం, ధైర్యాన్ని దయచే ప్రభువా, మీ కృప మెండుగా ఉండని ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇంకా మన ప్రియమైన బిడ్డలందరికీ దైవ జ్ఞానము, దైవ శక్తి వారికి దయచేయాలని, మనకు కాపుదల, రక్షణ దయచేయాలని మనం ప్రత్యేకంగా మనం ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమా. మహిమా భూమిలో మంచి మనుషులకు శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. గ్లోరియా 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 ఇన్ ఎక్సెలెన్స్ డేయో. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, మీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా గ్లోరియా Gloria, Gloria, in excelsis Deo. జనితైక పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, పితకు ప్రియమైన పుత్రుడా, దేవుని గొర్రెపిల్ల, మిమ్ము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, మీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. మీరు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. మీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. మీ పాలన క్రింద మీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గములు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 32 వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకొనదలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు, సొదొమ నగరములో ఒక్క 10 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరును క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 10 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడుకుము, ఇంకొక్క మనవి, 30 మంది మాత్రమే ఉండినారు అనుకొనుము, అప్పుడు ఏం చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొక్కసారి మాత్రం మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచి మంది వారున్నను చాలు, దానిని నాశనము చెయ్యను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నాకు కోట, నా ఆశ్రయ దుర్గము. నన్ను కాపాడువాడు ఎన్నడూ కొనుకడు, నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయ దుర్గము. నన్ను కాపాడువాడు ఎన్నడూ కొనుకడు, నిద్రించడు. ప్రభువే నాకు కోట. దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనల్ని లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు వ్రాసిన లేఖ పవిత్ర వచనములు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీరు జ్ఞానస్నానంను పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడకపోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నింటికీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డు లేకుండా తొలగించెను. ఇది ప్రభువాక్కు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13 వరకు. లూకాసు వార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13 వరకు. ప్రభు ప్రార్థన. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము. మా పాపములను క్షమింపుము, ఏలయనా మేమును మా రులస్తులందరూ క్షమించుచున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు, నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయుని లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను
అని సమాధానము చెప్పుకొననుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును. వెదకుడు, మీకు దొరకును. తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును. వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత బాలి యేసు భక్తులారా, ఈరోజు మనము ప్రార్థన అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. కీర్తన 68:35 వచనంలో దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు, దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. ఆ ప్రజలకు దైవ శక్తి, దైవ బలాన్ని దయచేయనున్నాడు. ఎంత మంచి వాక్యం చూడండి. అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని. మత్తయి సువార్త 6:33లో మొట్టమొదట ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే ప్రభు మనల్ని నిండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. మన నుండి కోరేది ఒకటే, మనం విశ్వాసంతో ప్రార్థించటం, నమ్మకంతో ఉండటం, దేవుని యందు ఆధారపడి జీవించటం. తండ్రి అయిన దేవుడు చూడండి, నేను ప్రేమగల తండ్రిలా మిమ్మలను దీవించదను, నేను మిమ్మలను ఆశీర్వదించదను. అయితే మన నుండి ఏం కోరుతున్నాడు? దృఢమైన విశ్వాసం, పట్టుదల గల ప్రార్థన. విశ్వాసముతో మీరు ప్రార్థించండి, నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 11:18-22లో మీ పిల్లలకు బోధింపుడు, ఈ విషయం మీ పిల్లలకు చెప్పండి, నేనే దేవుడను, నేనే సర్వశక్తిమంతుడను. మీ పిల్లలకు దైవ జ్ఞానము అనుగ్రహింపబడుతుంది, దైవ శక్తి కూడా మీకు అనుగ్రహింపబడుతుంది, దైవ ప్రేరణ మీకు అనుగ్రహింపబడుతుంది, దైవ సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని. కాబట్టి మనం విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఏ కుటుంబాలైతే ఎడతెగక ప్రార్థిస్తారో, కన్నీటి ప్రార్థన చేస్తారో, ఆ కుటుంబాల్లో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించటము మానవద్దు. ఊహించని సంఘటనలు జరుగుతాయి, ఊహించని విజయాలు కలుగుతాయి, ఊహించని మేలులు మన ప్రార్థన ద్వారా నెరవేరుతాయి. అందుకోసం మనము పట్టుదలతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నేను బంజారా హిల్స్ స్కూల్లో ఉన్నప్పుడు అదే ప్రార్థించాను. నైట్ కన్నీటి ప్రార్థన చేశాను. నైట్లో 2 గంటలకు సిఐ ఫోన్ చేశాడు, ఏసీపీ రమ్మంటున్నారు ఫాదర్. నా మీద అభియోగం పెట్టారు, కానీ నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు. నేను రాలేను, నేను దైవముతో సంపాదిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను సిఐ గారు, నేను రాలేను, నేను రాను కూడా, ప్రభు నా దగ్గర ఉన్నాడు అండదండగా అని సిఐకి ఫోన్లో చెప్పా. ఏడ్చుకుంటూ ప్రార్థించి విశ్వాసముతో నా జీవితాన్ని నిలుపుకున్నా. ప్రభువా, నేను 5 సంవత్సరాలు, నాకంటే ముందు, అంతకు ముందు ఒక్కొక్క సంవత్సరమే
ఆ విధంగా ఒక్క సంవత్సరమే ఉన్నారు. ఎందుకంటే ఏది ఉందంటే వీళ్ళు రకరకాల వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే అక్కడ డబ్బును గాజేయటానికి, అక్కడ అమౌంట్ను గాజేయటానికి. నేను గాజేయను కదా, నేను ప్రూవ్ చేసే వ్యక్తిని. కాబట్టి అలా తికమక చేసి ప్రిన్సిపల్ అందరిని ఎలగొడుతున్నారు. తర్వాత అక్కడున్న ప్యారిష్ ప్రీస్ట్గా 1 ఇయరే చేశారు. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు, ఇది ఎందుకు అని చెప్పి వెళ్ళి. కానీ నేను 10 సంవత్సరాలు చేశా. 5 సంవత్సరాలు ప్యారిష్ ప్రీస్ట్గా, 5 సంవత్సరాలు ప్రిన్సిపల్గా. నాకు గొప్పతనం కాదు, పునరుత్థానమైన ప్రభు నా దగ్గర ఉన్నాడు. నాకు బలాన్ని, శక్తిని దయచేశాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. యూ డోంట్ బి డిస్కరేజ్డ్ అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని తాకదు, ఏది కూడా మనల్ని ముట్టదు, ఎటువంటి చెడు కూడా మన దగ్గరకు రాదు. అంత మంచి జరుగుతుంది. దేవుని కృప అలాంటిది. మన కుటుంబంలో కూడా మనము విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి. దేవాది దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. తండ్రి యొక్క దీవెన అలా ఉంటుంది. చూడండి, కీర్తన 118, 8వ వచనం 9వ వచనంలో, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ప్రభువు రక్షకుడు, శక్తి స్వరూపుడు, ధైర్యవంతుడు. మనకు ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తినిస్తాడు. మనం ఎటు వెళ్ళినా కూడా ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. మనం ఏ పని చేసినా ప్రభు మనకు విజయము సాధించే విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చివరన మన ప్రార్థన ద్వారా మనకు శక్తి లభిస్తుంది, బలము, దైవము, రక్షకుడు మనకు దయచేస్తాడు. ఎన్నో అద్భుతాలు అనుగ్రహింపబడతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనకు స్థైర్యములు ప్రభువే మనకు దయచేస్తాడు. మనం ఎప్పుడు కూడా, ప్రభువా నాకు ఎన్నో మేలు దయచేస్తావు, మీకు స్తుతి స్తోత్రములు. నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపాలను ప్రభువా ఆలకించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ప్రార్థించిన తడవునే తప్పకుండా ప్రభు మనకు దయచేస్తాడు. పట్టుదల ప్రార్థన అది మంచిదైతే తప్పకుండా ప్రభు మనకు దయచేస్తాడు. ఇంకా ఎన్నో మేలు దయచేస్తాడు. ముఖ్యంగా ధైర్యాన్ని నింపుతాడు, బలము నింపుతాడు, శక్తి నింపుతాడు. ప్రభువుని మనం మరవకూడదు. ఎటు వెళ్ళినా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నా దైనందిన జీవితంలో ప్రభువు నాకు శక్తి నింపుతాడు. అందుకోసం యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో 12వ వచనం, యెషయా 52:12లో, నేను నీ ముందు ఉంటా, వెనక ఉంటా, ఇరువైపులా ఉంటాను, ఎటు వెళ్ళినా నా యొక్క దైవ సన్నిధి నీ వెంట ఉంటుంది అంటున్నాడు. ఏ పని చేసినా ప్రభువుకు అర్పించండి, ప్రభువుకు అర్పించి చూడండి, మనకు అర్థమవుతుంది. మన ప్రియమైన బిడ్డలకు మంచి అనేది నేర్పాలి. దేవుని జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థించాలి. మన తర్వాత తరము వాళ్ళదే ఆ విశ్వాసము నింపాలి. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు దేవాలయానికి పంపాలి. మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఆదివారం తప్పకుండా 3 పూజల్లో పాల్గొనమని చెప్పండి. మన గ్రామంలో అద్భుత శక్తిగల దేవాలయం, అద్భుత శక్తిగల దివ్య బాలయేసు దేవాలయం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుని జ్ఞానము వారికి ఇవ్వబడుతుంది. దైవ శక్తి వారికి తెలియకుండానే వారి హృదయంలో, మనసులో ఉంటుంది. వారు చక్కగా చదువులో, విద్యందు రాణిస్తారు, టాలెంట్స్లో అభివృద్ధి పొందుతారు. ఎల్లవేళ వారు మంచి మనసుతో ముందుకు వెళ్తారు. ఎటువంటిదైన వారు ఎదిరించి మంచి అనే దానికే పూనుకుంటారు. మన ప్రియమైన బిడ్డలు, వారి కోసం మనం ప్రార్థించాలి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయాలని మన విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఆమేన్. అందులో లేచినబడండి. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను.
పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణ విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అద్భుత బాలు యేసు భక్తులారా, పరలోకమందున్న మన తండ్రి తనను అడుగువారికి పవిత్రాత్మను దయచేయుదురని యేసుక్రీస్తు ప్రభువు అభయమిచ్చుచున్నారు. కావున మనము ఆయన చుట్టూ చేరి మనకు కావలసిన వరముల కొరకు ప్రాధేయపడి ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తూ మీ రాజ్యాన్ని ఇలలో సుస్థిరపరచుచున్న మా విశ్వశ్రీసభ నేత అయిన 14వ లియో పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, విచారణ గురువులను, మఠవాసులను, ఉపదేశులను సంపూర్ణంగా దీవించి వారికి కావలసిన పవిత్రాత్మ దేవుని సప్త వరప్రసాదములను వారిపై సమృద్ధిగా కురిపించుమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి దేవా, అబ్రహాము వేడుదలతో ప్రభువే కనికరముతో అనేక మెట్లు దిగివచ్చి 10 మంది మంచివారున్నను సోదోమ గొమోర పట్టణము ప్రజలను నాశనము చేయనని పలుకుచున్నారు. అదే విధముగా మా సంఘములలో, మా కుటుంబములలో దేవుని పరిశుద్ధ మార్గములో పయనించక పాపపు మార్గములో నడుచు బిడ్డలకు హృదయ పరివర్తన కలిగించండి. మంచివారు మరియు రుజు మార్గములో నడుచువారు కొందరున్నప్పటికీ అందరినీ, అన్ని కుటుంబాలను మీ కనికరమును బట్టి దీవించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. సర్వశక్తిగల తండ్రి, జీవాధిపతి, లోకరక్షక, మాకు ఎన్నో విధాలుగా మేలును అనుగ్రహించినందుకు, ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రములు తండ్రి. మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము తండ్రి. మీరే మా జీవము, మా శక్తి, మా బలము మీరే. మీ చిత్త ప్రకారం ప్రభువా, మా ఈ గ్రామమును, మా ఈ గ్రామం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, మా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ఇతర ప్యారిషెస్ నుంచి వస్తున్నటువంటి వారిని కూడా ప్రభువా మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. ఈ కుటుంబాలన్నిటిని ప్రభువా దీవించి కాచి కాపాడు, ఆశీర్వదించు. మా ప్రియమైన బిడ్డలందరికీ మీ యొక్క దైవ జ్ఞానము, శక్తి, బలము, కాపుదల, రక్షణ దయచేయండి ప్రభువా. మీరే మాకు తోడై ఉండండి. మీ తోడునడ ఎంతో అవసరం. మాకందరికీ కాపుదల, రక్షణ దయచేయండి, జ్ఞానమును దయచేయి. సంతోషంగా, ఆనందంగా ఉండేలాగున ఆశీర్వదించు. మాలో విశ్వాసాన్ని బలపరచు ప్రభువా. మీరే జీవమని తెలుసుకునేలాగున ఆశీర్వదించు. మా దైనందిన జీవితంలో మాకు ఎన్నో హృదయ కోరికలు, మనసులోని కోరికలు ప్రభువా, ప్రార్థన విన్నపాలను, ప్రత్యేకమైనటువంటి విన్నపాలను మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. మీ చిత్త ప్రకారం వాటిని మాకు దయచేయండి. మీ చిత్త ప్రకారం మేము అందరము శాంతి సమాధానముతో కలిసిమెలిసి ఏ భేదభావం లేకుండా జీవించేలాగున ఆశీర్వదించు. మా కుటుంబాల్లో ప్రేమను, శాంతిని, సమాధానము నింపు ప్రభువా. ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరచు ప్రభువా. ఈ క్షణములనే తాకి స్వస్థపరచు, ఆశీర్వదించు ప్రభువా. ఈ యొక్క దేవాలయంలో, ఈ యొక్క దివ్య పూజ వల్ల పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి శక్తినివ్వు, బలమునివ్వు, ధైర్యమునివ్వు ప్రభువా. ఆత్మస్థైర్యము, ఆత్మ బలము దయచేయి ప్రభువా. కాపుదల, రక్షణ దయచేయండి. మాకున్నటువంటి చిన్నపాటి రోగాలను తీసివేయండి. ఆయురారోగ్యాలు దయచేయి, సిరి సంపదలు దయచేయి, శాంతి సమాధానం దయచేయి. ఎటువల్లే ప్రభువా మాకు తోడు నీడగా ఉండు. మా నాథుడిని యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథా, స్వీకరించు
స్వీకరించుమా నా కానుగా. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుగా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. దని సగసని మదని సనిదా గమదని దమ సగమదని సగసని దసా. పరసములలో అర్పించెదను అనుబలుగును. అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీదే అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీదే అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిపితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేమర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపం మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మనలో పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనలు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్ర కూటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచబతి మాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వర. ఆ విధమైన భోజనానంతరం పాత్రను అందుకొని మరల మీకు తగిన తాను చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన కన్నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యమో, యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసు జ్ఞాపకం రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తులను పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమియందు పరిపులను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా మా కుటుంబాలలో మరణించిన వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారికి నిత్య విశ్రాంతిని దయచేయుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపుము. మా కుటుంబాలను పవిత్రంగా పరిశుద్ధంగా తయారు చేయాలని ప్రాధేయపడుతున్నాము తండ్రి. శాంతి సమాధానంతో నింపు. దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము మాకు దయచేయి. కాపుదల, రక్షణ దయచేయండి. ఎటువలనే ప్రభువా మాకు తోడునీడగా ఉండండి. శక్తిని, బలాన్ని అనుగ్రహించు. దేవుణ్ణి కనితలి మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా కృతజ్ఞతల భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడనేలా, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము, పరిపూర్ణ ఫలము గల జపము. మన ఇంటెన్షన్స్ దేవునికి కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, మన మనవులను ప్రభు ఆలకించాలని, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్షన్స్ కోసం మరియు మన పిల్లల చదువుల కోసం దేవుని యొక్క జ్ఞానము, తెలివి, భక్తి, విశ్వాసాన్ని వారికి అనుగ్రహించాలని మనం ప్రార్థించాం. మీ అందరికీ కూడా, మీ ఉదార స్వభావానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపట అలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.